నమస్తే పొలిటికల్ లైవ్స్కు స్వాగతం. ఒక కొత్త సర్వే వచ్చింది, ఒపీనియన్ పోల్ వచ్చింది. ఆ ఒపీనియన్ పోల్ ప్రకారం తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని గెలవబోతుంది అనేటువంటిది చూస్తే దీనికి సంబంధించి ఇండియా టీవీ వాళ్ళు సిఎన్ఎక్స్తో కలిసి చేసినటువంటి దాంట్లో తెలంగాణ మాత్రమే తీసుకుందాం. తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2, మజ్లిస్ 1 గెలుస్తుంది అనేటువంటిది వీళ్ళు చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ 2 ఎక్కడ గెలుస్తుంది అనేటువంటి విషయం క్లారిటీ లేదు, బీజేపీ 5 ఎక్కడ గెలుస్తుంది అనేటువంటి క్లారిటీ లేదు, కాంగ్రెస్ 9 ఎక్కడ గెలుస్తుంది అనేటువంటి తెలియదు. ఖమ్మంలోనో, మహబూబాబాద్లోనో, నల్గొండలోనో కాంగ్రెస్ గెలిస్తే మిగిలిన చోట్ల గెలుస్తుందా లేదా అనేటువంటిది తెలియదు. ఇదే జరిగితే బీఆర్ఎస్ 2 గెలిస్తే కూడా చాలా గొప్ప ఫలితాలు ఇవి. బీఆర్ఎస్ పార్టీకి పుట్టి మునిగిపోతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి, ఉనికిని కాపాడుకోవాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీకి మంచి రిజల్ట్స్ అనే చెప్పుకోవచ్చు. 2 గెలిస్తే కూడా వాళ్ళ పార్టీ బ్రతికి బట్ట కట్టేటువంటి అవకాశం ఉంటుంది. గెలుస్తుందా లేదా, పెద్దపల్లిలో ఉండేటువంటి కొట్లాటలు కానీ, మల్కాయలో ఉండేటువంటి కొట్లాటలు బీఆర్ఎస్ వైపు వెళ్తాయి అనేటువంటిది ఏదో ఆశపడుతున్నారు. కానీ ఆ 2 కూడా గెలుస్తుందా లేదా అనేటువంటిది క్లారిటీ లేదు. ఏదో మెదక్లో గెలుస్తే అనేటువంటి ఆశ ఎక్కడ కూడా బీఆర్ఎస్కు లేదు. వాళ్ళు చెప్పిన సర్వే ప్రకారం అయితే 2 గెలుస్తుంది అంటున్నారు, బీజేపీ 5 గెలుస్తుంది అంటున్నారు. 5, 4 పోయినసారి గెలిచి 1 గెలుస్తుంది ఎక్కువ అంటే వాళ్ళకు ఒక +1 అనుకోవచ్చు. పోయినసారి 3 గెలిచినటువంటి కాంగ్రెస్కు వాళ్ళ 9 వస్తున్నాయంటే +6 అనుకోవచ్చు. ఎందుకంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీ కొంత టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళంతా కూడా అధికారంలో ఉండేటువంటి కాంగ్రెస్కి వెళ్తే వాళ్ళకు ఓటేస్తే మేము ఓటేసినాం కాబట్టి మాకు పనులు చేయని చెప్పుకునేటువంటి అవకాశం ఉంటుందనుకోవచ్చు. ఇవి మారిపోయేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళ సర్వే ప్రకారము ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. బీఆర్ఎస్కు 2 రాకపోవచ్చు, 0 రావచ్చు. కాంగ్రెస్ పార్టీకి 9 రాకపోవచ్చు, 8 రావచ్చు, 5 రావచ్చు, 6 రావచ్చు. బీజేపీ కాంగ్రెస్ చెరి 8 గెలుస్తాయి అనేటువంటిది కూడా చర్చలోకి వస్తుంది. సో బీఆర్ఎస్ 2 వస్తుంది అనేటువంటి అంశంలో మాత్రం ఇదమిద్దంగా ఈ స్థానం అని చెప్పడానికి లేదు. మెదక్లో కూడా బీఆర్ఎస్ పెట్టినటువంటి అభ్యర్థి పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ కోటేస్తారా లేదా తెలియదు. మిగిలిన ఏ చోట కూడా లేదు. సో ఏం జరగవచ్చు, ఏం జరుగుతుంది తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో ఇండియా టీవీ చెప్పేదాని ప్రకారం మాత్రం వాళ్ళు చెప్పినటువంటి అంశాలను మనం తీసుకుంటే, కేవలం వాళ్ళు చెప్పినటువంటి అంశాలను తీసుకుంటే అంతవరకు ఈ వాళ్ళు చెప్పినది యాజ్ టీస్గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ అప్పర్ హ్యాండ్ ఉంటుంది, 6 సీట్లు ఎక్కువ గెలుస్తుంది, బీజేపీ 1 సీట్ ఎక్కువ గెలుస్తుంది, బీఆర్ఎస్ 7 మైనస్ అవుతుంది. వీళ్ళు ఇట్లనే ఉంటారు. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత అప్పర్ హ్యాండ్, బీజేపీ కొంత అప్పర్ హ్యాండ్, బీఆర్ఎస్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి కొత్త సర్వే ప్రకారము. తెలంగాణలో ఎవరి వైపు మొగ్గు చూపుతారు, ఇంకా చాలా రోజుల సమయం ఉంది కాబట్టి. ఇప్పుడు మే 13 ఎలక్షన్స్ ఉన్నాయి. నెలన్నర సమయాన్ని ఏం చేస్తారు, ప్రజల మార్పు ఎట్లా ఉంటుంది, మూడు ఎట్లా ఉండబోతుంది, ఏం మారుతుంది, దేశవ్యాప్తంగా ఏ అంశాలు పరిగణలోకి వస్తాయనేటువంటి దాన్ని బట్టి కొత్త మార్పు కూడా వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇది తెలంగాణకు సంబంధించినటువంటి సిఎన్ఎక్స్ పోలుకు సంబంధించినటువంటి అంశం.